ఏం చేస్తున్నావురా? దాన్ని తలుచుకుంటున్నావా? నీ కలలు కలలుగానే మిగిలిపోతాయి. ఎందుకక్క? కూతుర్ని పెద్ద చదువులు చదివించి దానికి తగ్గ మొగుడిని తీసుకొస్తా అంట మీ బావగారు. పాలు బాగా కాగబెట్టావా? అవునమ్మా. ఏమి చిత్ర చిత్ర ఏంటమ్మా ఇది? నిద్రపోయే టైం ఇది. ఎప్పుడైనా తొందరగా లేచి చదివేవా నువ్వు? 10 నిమిషాలమ్మా. మొదట పిలిచినప్పుడు 10 నిమిషాలని చెప్పావు. లేగవే. ఎందుకమ్మా ఇలా ఇసిగిస్తున్నావు? ఎప్పుడు లేచి చదువుకోవాలో నాకు తెలీదా? ఎందుకే ఇలా ఇసుక్కుంటున్నా? బాగా చదవచ్చుగా. నీకన్నా ఎక్కువ మార్కులు తీసింది ఆ పిల్ల. చదివే పని కన్నా నీకే పని ఉందే? లేకపోతే ఆ అమ్మాయి కన్నా 1 మార్క్ ఎక్కువగా తీసుకో, తర్వాత నిద్రపో. నాన్నా చూడండి నాన్నా, ఎవరి పేరైతే నాకు నచ్చదో తన పేరు చెప్పే నన్ను పోలుస్తోంది. నీకు చెప్పాలి వాడు చదువు విషయాలు తలదూర్చదని. వెళ్ళి నీ పని చూసుకో. అమ్మాయి మంచికే కదా నేను చెప్పాను. నేనేదైనా నోరు తెరిస్తే ఇద్దరికి నచ్చదు. ఎలాగో పోండి. ఈ 10వ తరగతి పరీక్షలో నీకే ఫస్ట్ మార్క్ వస్తుందమ్మా. మీ నాన్న ఎప్పుడు నీతోనే ఉంటారమ్మా. నువ్వేం దిగులు పడకు. ఇప్పుడు నీకు సంతోషమేగా? ఏంటక్క, పాలు దొరికాయా? ఇలా చూడమని నువ్వు చెప్పినట్టే దాని గొంతు పట్టుకొని కూర్చోబెట్టాను. నేను బడికి వెళ్ళాలి, పాలు పిండటం రాదు, అది ఇది ఎగిరింది. కానీ నేను అస్సలు ఊరుకోలేదుగా. ఇక నీ ఇష్టం దానిష్టం. నేను వెళ్తున్నా. సరే అక్క. ఎలా పరీక్ష రాస్తుందో నేను చూస్తాను. ఏంటి, స్కూల్కి వెళ్తున్నావా? అవును. అక్కడ మీ నాన్న చావు బతుకుల్లో ఉన్నాడు. మా నాన్నకేం కాదు. ఆ సంగతి తర్వాత తెలుస్తుంది. నువ్వు ఈ రోజు స్కూల్కి వెళ్ళకూడదు. నేను వెళ్ళకూడదని చెప్పడానికి నువ్వెవరు? నీ మావయ్యనే నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడిని. అది జరగదు. ఎందుకే జరగదు? ప్రతిరోజు ప్రతి క్షణం నీ గురించే నేను తలుచుకుంటూ కూర్చున్నానే ఇక్కడ. నువ్వేవేవో ఊహించుకుంటే దానికి నన్నే చేయమంటావు? పెళ్లి చేసుకోబోతున్నాను కదా అని చూస్తున్నాను. నా మనసులో నువ్వు లేనే లేవు. ఒకరిని చూస్తే ఇష్టపడేలా ఉండాలి, అప్పుడే ప్రేమ పుడుతుంది. నిన్ను చూస్తే నాకు కోపం వస్తుంది. మర్యాదగా నా కట్టు తప్పుకో. నన్ను స్కూల్కి వెళ్ళనివ్వు. నీకెంత పొగరే నిన్ను. నీకెంత పొగరా? నా మీద చేసుకుంటావా? నిన్ను చంపి పాతి పెట్టేస్తాను రే. వదిలిపెట్టాను రే. నిన్ను కొట్టవా? పెళ్లి చేసుకుంటాను. ఏమైనా చేసావంటే నన్ను స్కూల్ కి పంపకపోయినా నువ్వు నా శవాన్ని చూస్తావు. నా అక్క మీద చేయేస్తావంట్రా? నిన్నేం చేస్తానో చూడు. ఇంకెప్పుడు మా ఇంటికి రాకు. పోరా.
టీచర్ ఓ వావో ఓ ఓ అమ్మ వచ్చేస్తుంది తల్లి. ఇలా చూడు, నేను పాపని చూసుకుంటాను, నువ్వు స్కూల్కి వెళ్ళు. ఏంటి పరీక్ష రాయడానికి వెళ్తున్నావా? వెళ్ళొద్దు. నీకు ఈరోజు సెలవిచ్చారు, ఇంటికెళ్ళు. ఏంటి చెప్పే మాట వినవా? ఏంటి వదలడాక పట్టుకుంది? రా రా, ఈసారి నా కూతురికి ఫస్ట్ ర్యాంక్ రావాలి. ఇవాళ నువ్వు పరీక్ష రాయడానికి వీల్లేదు, వెళ్తే చంపేస్తాను. నువ్వు వెళ్ళు, నిన్నెవరు అడ్డుకుంటారో నేను చూస్తాను. ఏయ్ నువ్వు వెళ్ళు, వెళ్ళి పరీక్ష రాయి. నా ఒంటి మీద చెయ్యేసినా నేను ఊరికే ఉంటాను, కానీ నా ఊపిరి మీద చెయ్యేస్తే నీ మక్కిలు ఎరగొడతాను. ఏయ్ పట్టుకుంటున్నా. ఏయ్ ఆగరా రేయ్, ఏయ్ ఏయ్ ఆగరా, వదలండి రేయ్. వెళ్ళు వెళ్ళు. ఏయ్ ఎవరిని? ఏయ్ ఏయ్ ఆగవే, ఎప్పుడు నువ్వే ఫస్ట్ ర్యాంక్ వస్తున్నానని పొగడుతూ ఉండకు. ఈ పరీక్షలో నువ్వు అస్సలు పాస్ అవ్వవు. నిన్ను ఎలా ఓడిస్తానో చూస్తూ ఉండు.
ఈ అమ్మాయి పడ్డ కష్టంతో వృధా అయ్యేటట్టుంది. అదిగో వచ్చేసింది. అమ్మా త్వరగా రామ్మా, ఇప్పటికే లేట్ అయింది. కింద పడిపోయింది. అమ్మా లేమ్మా, లేమ్మా. ఏమైందమ్మా? ఏమైందమ్మా నీకు? రా రా రా, జాగ్రత్త. ఆసుపత్రికి అమ్మకి తీసుకువెళ్ళండి. ఏం చేసినా వదిలిపెట్టదు, వచ్చేసింది. ఛాన్సే లేదు సార్. ఆల్రెడీ 10 నిమిషాలు లేటుగానే స్టార్ట్ చేసాం. ఎలా అలో చేయగలం? రావటానికి చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అవన్నీ దాటి ఎలాగో వచ్చి చేరింది. అలౌ చేయండి టీచర్. వీలే సార్. మీరే సహాయం చేయాలి ప్లీజ్ టీచర్. సారీ సార్, నేను అలో చేయలేను. టీచర్, హే, నన్ను లే. పరీక్ష రాయమని ఏం చేస్తున్నావ్? టీచర్, ఇందు, లే, మా నాన్న లే. ఎంతో కష్టపడి నేను చదువుకునేలా చేశారు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. మీరే పెద్ద మనసు చేసుకోవాలి. సరే సరే, లే.
పైకి లేందో లే కూర్చో. ఇందు ఎగ్జామ్ బాగా రాయమ్మా. థ్యాంక్ యూ టీచర్. థ్యాంక్ యూ టీచర్. ఇదేం సరిగ్గా లేదే. దీన్ని